ఈ వెలుగుతున్నటువంటి ఒత్తితో మనము కూడా ఒత్తిని వెలిగించుకున్నప్పుడు మనమందరం కూడా ఆయన పునరుత్థానంలో భాగంగా ఉంటున్నాం. అలా కండిలు వెలిగించుకున్నటువంటి మనమందరం కూడా అక్కడికి వెళ్ళి మన యొక్క రక్షణ చరిత్రను 7 పట్టణాల్లో చదవడం మనం చూస్తాం. 7 అన్నటువంటిది యూదులకు పరిపూర్ణ సంఖ్య. మీరు గమనిస్తే అన్ని కూడా సృష్టి 7 రోజుల్లో జరుగుతుంది. ఎరుకో గోడలు పడిపోవడంలో 7 రోజుల పాటు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పడిపోయాయి. ఇలా పేతురు కూడా అడిగినప్పుడు ఎన్నిసార్లు నేను క్షమించాలంటే 7 సార్లు అని అడిగితే 7 కాదు 70 సార్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ విధమైనటువంటి ఆ రీడింగ్స్ అన్ని కూడా మన రక్షణ చరిత్రను, ఆ రక్షణ చరిత్ర సృష్టించి అబ్రహాం అయితేనేమి, ఆ విధంగా వాళ్ళు బానిసత్వంలో ఉండటం అయితే, తిరిగి రావడం అయితేనేమి, చివరికి క్రీస్తులో అవి నెరవేరుతాయి అని మనకు సెలవిస్తుంది. కనుక ఈ క్రొవ్వొత్తులు మీరు పట్టుకున్నప్పుడు మీరందరూ కూడా ఈ 7 పట్టణాలు చదువుతున్నప్పుడు మనకు ఒక గొప్ప సంఘటన బైబిల్లో ఎక్కడ ఉందంటే 10 మంది కన్యకలు వాళ్ళు క్రొవ్వొత్తులను వాళ్ళ యొక్క డ్యూటీలను పట్టుకొని ప్రభు కొరకు ఎదురు చూశారు. మనం కూడా గ్లోరియా పాడేంత వరకు కూడా ఈ యొక్క క్యాండిల్తో ఎదురు చూస్తున్నాం. మన రక్షకుడైనటువంటి పునరుత్థాన క్రీస్తు ప్రభువా మీరు ఎప్పుడు వస్తావు, మేము మీకోసం ఉంటున్నామని చెప్పి ఆ గ్లోరియా పాడిన తర్వాత హల్లెలూయాతో మనం అందరం కూడా ఆనందిస్తాం. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది జ్యోతి అర్చన జరుగుతుంది. ఇది క్రీస్తు పునరుత్థానానికి, క్రీస్తుకు సమానము. ఈ లోకానికి నేను వెలుగునని చెప్పారు.